హాయ్ అండి. అందరికీ నమస్తే. ఎంతో టేస్టీగా ఉండే మిల్ మేకర్ గోంగూర కర్రీ ఇంట్లో ఈజీగా ఎట్లా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి. ముందుగా కొన్ని వాటర్‌ని బాయిల్ చేసుకోవాలి. బాయిల్ అయిన వాటర్‌లో ఒక కప్పు మిల్ మేకర్ వేసుకోవాలి. వాటిని 5 నిమిషాల పాటు కుక్ చేసుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టుకొని ఒక కప్పు గోంగూర వేసుకొని అందులో 2 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి. అందులోనే కొన్ని వాటర్ వేసుకొని ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్న గోంగూరను మిక్సీ జార్‌లో వేసుకొని, అందులో 5 వెల్లుల్లి రెక్కలు, చిన్న అల్లం ముక్క వేసుకొని, మెత్తగా గ్రైండ్ చేసుకుంటున్నాను. స్టవ్ మీద పాన్ పెట్టుకొని, అందులో 2 టేబుల్ స్పూన్‌ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, జీలకర్ర వేసుకొని, అందులోనే కరివేపాకు కూడా వేసుకొని, ఒక్క నిమిషం పాటు వేయించుకోవాలి. అందులో 2 మీడియం సైజ్ ఉల్లిగడ్డలను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, వేసుకొని, ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఆనియన్స్ వేగుతున్నప్పుడే హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని వేయించుకుంటున్నాను. ఆనియన్స్ వేగిన తర్వాత ఒక పెద్ద సైజు టమాటోను ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ లో ఫ్లేమ్‌లో పెట్టుకుంటూ పాన్ పైన మూత పెట్టుకొని టమాటోస్ మొత్తం మెత్తగా కుక్ అయ్యే వరకు ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఆనియన్స్, టమాటా ముక్కలు మెత్తగా కుక్ అయ్యాయి కదా! ఇప్పుడు అందులో మనం ముందు ప్రిపేర్ చేసుకున్న గోంగూర పేస్ట్‌ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు గోంగూర అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకొని ఒక్క 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి తగినంత సాల్ట్, 2 టీ స్పూన్ల కారం, హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. దీనిపైన మూత పెట్టుకొని ఒక్క నిమిషం పాటు కుక్ చేసుకోవాలి. తర్వాత దీంట్లో ఒక టీ గ్లాస్ వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని అందులో మనం ముందుగా కుక్ చేసుకున్న మిల్ మేకర్‌ని కూడా వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ అనేది సెపరేట్ అయింది కదండీ! కర్రీ రెడీ అయినట్లే. ఇప్పుడు చివరగా కొత్తిమీర వేసుకొని ఒక్క నిమిషం పాటు కుక్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే గోంగూర మిల్ మేకర్ కర్రీ రెడీ అండి. ఇదేనండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.